నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. అడవి పందులు హల్చల్ చేస్తున్నాయి. చేతికొచ్చిన మొక్కజొన్న పంటలను ధ్వంసం చేస్తున్నాయి. సుల్తానాబాద్ మండలం కనుకులలో అడవి పందులు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రిపూట పంటలను నాశనం చేస్తున్నాయి. ఇలాగైతే పంట చేతికి రావడం కష్టమంటున్నారు రైతులు. కనుకుల గ్రామానికి చెందిన ఇల్లందుల శ్రీనివాస్ అనే రైతు మొక్కజొన్న పంట 20 గుంటల వరకు పందులు నాశనం చేశాయి. ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని వేడుకుంటున్నాడు శ్రీను. మాది కనుకుల గ్రామం. రైతాంగంని ఆరుతడి పంటలు వేసుకోమని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అదే పద్ధతిలో జీరో టిల్లింగ్ పద్ధతిలో ఈ మక్క సాగు చేసిన ఈ ఎకరా సాగులో ఈరోజు పంట చేతికి అందింది. పండే స్థితిలో ఈ అడవి పందుల దాడి వల్ల 20 గుంటల మక్క పెరడు మొత్తం ధ్వంసమైంది. దీని గురించి అధికారులు స్పందించి వెంటనే నాకు నష్టపరిహారం చెల్లించాలని కోరుచున్నాను. సుల్తానాబాద్లోని శ్రీనివాస చేనేత సహకార సంఘంపై కొందరు పని కట్టుకొని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆ సంఘం అధ్యక్షుడు తుమ్మ జనార్దన్ అన్నారు. సంఘానికి సంబంధించిన నిధులు దుర్వినియోగం జరగలేదన్నారు. వారు ఫిర్యాదు చేసిన ఆరోపణలు సత్యదూరం అన్నారు జనార్దన్, ఆ సంఘ డైరెక్టర్లు. గతంలో కూడా మా మీద ఇప్పుడు 36 లక్షలకు అమ్ముకోవడం జరిగిందని ఒకరు మా మీద కాంప్లిమెంట్ చేశారు. అంతకు ముందు కూడా ఇంకొకటి కోర్టు సంపాదించి రిలేషన్షిప్ చేసినని కూడా ఒకటి ఆరోపణ చేశారు. ఇవన్నిటికీ వాళ్ళు ఏమైనా ప్రూఫ్ చూపించినట్టయితే దేనికంటే ఏ శిక్ష రాసి మేము అనుభవించడానికి ఉన్నాం. వాళ్ళు ప్రూఫ్ చూపించి మాకు ఇది కరెక్టే అని అనిపిస్తే మేము ఏ శిక్షకైనా అర్హులమే. ఇది మాత్రం వాళ్ళు నిరూపించకపోతే వాళ్ళైనా ఏ శిక్షకైనా ఒప్పుకుంటారా, లేకుంటే మొత్తం చూపించాలా మాకు ఒకటే. గోలి పద్మ గారు చేసిన ఆరోపణల గురించి మేము దేనికైనా రెడీ ఉన్నాం. ఇవన్నీ తప్పుడు అని మేము అనుకుంటున్నాం. మా అందరి సభ్యులు, డైరెక్టర్లు, నాతోనే ఉన్న నేత కార్మికులు కూడా అందరు నాకు సహకరించి ఈరోజు కూడా మళ్ళీ నెక్స్ట్ నన్ను మళ్ళీ ఎన్నుకున్నారు. దీనికి వాళ్ళకైనా ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగితే ఇవన్నీ మానుకోవాలి, మానవత్వంతో మంచిగా ఉండాలని నేను కోరుకుంటాను. సుల్తానాబాద్లోని గాంధీనగర్లో మురుగునీటి కాలువలో పడి పలువురు కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీటి కాలువ నిర్మించకపోవడంతో దుర్గంధం వెదజల్లే నీటిలోంచే నడవాల్సి వస్తుందంటున్నారు. ఇకనైనా గ్రామ పంచాయతీ అధికారులు నిద్రలేవాలని ఆ కాలనీవాసులు కోరుతున్నారు.
కన్య చుట్టానికి వస్తామంటే రావస్తలేదు పోవస్తలేదు, ఒక్కరు కూడా చూసేటోళ్ళు లేరు. ఇక్కడ సొంతాలు అసలు ఎవరు పట్టించుకునే మానవుడు మాత్రం లేడు. గ్రామ పంచాయతీ అధికారి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. బండ్లు లారీలు జీవులు అన్నీ కూడా అట్లా దిగుబడి పిల్లలు కూడా ఇక్కడ అడ్డం పడతారు. ఇక్కడ తోవ మంచిగా లేదు, ఏ అధికారులు చెప్పినా కూడా పట్టించుకుంటలేరు. కొంతమంది బండ్ల మీద కూడా అడ్డం పడ్డారు. ఇక్కడ 3-4 నెలలు అయితే ఈ వ్యవస్థ మంచిగా లేదు, రోడ్డు మంచిగా లేదు. ఇక్కడ పైపులు కూడా వేస్తలేరు, గ్రామ పంచాయతీ పట్టించుకుంటలేదు. ఇప్పటికైనా పట్టించుకొని పైపు ఇక్కడ వేసి మంచిగా వేయాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు చేసిన పాపానికి బాబ్లీ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ అయిందన్నారు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారని ఈద పేర్కొన్నారు. మనకు కేసీఆర్ గారు మంత్రి ఉండగా ఏం చేసినారు, టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి బాబ్లీ ప్రాజెక్టు కట్టి తెలంగాణ ప్రజలను ముంచిందనే విషయం మాట్లాడేటప్పుడు మీ యొక్క అవగాహన రహితం అని నేను అంటా ఉన్నాను. ఎందుకంటే ఒక విషయం, బాబ్లీ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అయింది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసినటువంటి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలన్నీ జరగడం జరిగింది. ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అయిన స్టార్ట్ చేసింది, భూమి పూజ చేసింది మాత్రం రాజశేఖర్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పుణ్యమా ఇది కాదా అనేది మీరు ఎక్కడ పిలిస్తే అక్కడ, ఎప్పుడు టెండర్ అయింది అప్పుడు ఏలుబాటులో ఏ తెలుగుదేశం మంత్రి ఉండే, ఏ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే, ప్రధానమంత్రి ఏ పార్టీకి సంబంధించిన ఉండే అన్న అటువంటి విషయంలో మీకు తెలియకపోతే రండి నేను చెప్తాను. తెలంగాణ ప్రజలను మీరు మభ్యపెట్టి ఓట్ల కోసం చేసే రాజకీయాలు మాత్రం చేయబోకండి అని చెప్పి తెలుగుదేశం పార్టీకి నేను సూచన ఇస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ చేసిన పాపానికి ఈరోజు బాబ్లీ ప్రాజెక్ట్ అక్కడ కన్స్ట్రక్షన్ అయిందనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ, ఈ కరెంటు సమస్య ఒకటి తీవ్రంగా ఉంది. దాన్ని అధిగమించడానికి ప్రభుత్వం మేము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడే ప్రతి చోట 6 కాలం కష్టపడి రైతన్న మరి ఇప్పుడు వరి పొలాలు వేసుకొని మొక్కజొన్న చెల్లు వేసుకొని మరి ఇటు ఉదయం నుంచి సాయంత్రం వరకు కరెంట్ లేకుండా కేవలం రాత్రిపూట కరెంట్ ఇస్తే చేలలు పండుకొని ఏ విధంగా మరి దాన్ని నీరు పెట్టుకోవాలంటే పరిస్థితి ఉందో మరి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం రైతులకు ఏదో మేలు చేస్తున్నామని ఆలోచన చెప్తూ, రైతుల గురించే ఆలోచిస్తున్నామని చెప్తూ, మొసలి కన్నీరు గారుస్తూ రాత్రిపూట ఇటు కాలువ నీళ్ళు రాకుండా అటు బావుల నీళ్ళు పెట్టుకోకుండా కరెంటు మనం ఈ సమస్యను ఈరోజు రైతులు ఈ విధంగా ఇబ్బంది పెట్టడం, దీన్ని తప్పకుండా ఈ ప్రభుత్వం ఫలితాన్ని అనుభవిస్తుంది. పంట పొలాల్లో ఎలుకల నివారణ కోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆదర్శ రైతులు ఎలుకల మందుని సుల్తానాబాద్లో రైతులకు పంపిణీ చేశారు. కిలో నూకల్లో 20 గ్రాముల బ్రోమోడైలు ఫాస్ఫేట్ జింక్ పోసి ఒక 100 గ్రాముల నూనె 100 గ్రాముల నూనెను తీసుకొని కలిపి పొట్లాలు మన కుంకుమ పొట్లాలుగా చేసి ఆ పొట్లాలను దీన్ని బొరియాల్లో ఓదెల మండలం కొర్నూలులో డక్కలి సామాజిక వర్గానికి చెందిన కళాకారులు దళిత కాలనీలో జంబు పురాణం, ఆది పురాణం నాటక ప్రదర్శన చేశారు. 5 రోజుల పాటు నాటక ప్రదర్శన జరిగింది. పట్టాభిషేక కార్యక్రమంతో నాటకం ముగిసింది. మన డక్కల వారు మన తాత ముత్తాత తరతరాల నుండి వచ్చి అడుక్కుంటారు కనుక దాన్ని మనం తిరస్కరించద్దు.
పాత జ్ఞానోదయాన్ని మనం విడిచిపెట్టద్దు. మన కులాలు మతాలు ఎవి ఎక్కడ పుట్టినాయి, జాంబవంతుడు ఎప్పుడు పుట్టిండు, ఈ కులాలన్నీ ఎప్పుడు పుట్టినాయి, ఏ రకంగా వచ్చినాయి, మన కులహీనులుగా మొదటికాయలు చూస్తాను కనుక ఇప్పటికైనా ఈ యొక్క పురాణం విని కొంతమందికి జ్ఞానోదయం కలగాలని మమ్మల్ని ఈ ఆట ఆడిపించారు. ఈ జాంబ పురాణం ఆడిపించాము. 5 రోజుల కాండం ఇయ్యాల రోజుకు ఆఖరి చేశాం కాబట్టి వీళ్ళు జామమంతులు ఎల్లకాలముగా దీవించాలని చెప్పని. సుల్తానాబాద్ స్వప్న కాలనీలోని దేవేందర్ రెడ్డి అనే వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి పుణ్యక్షేత్రాలకు వెళ్లారట. వచ్చి చూసేసరికి ఇంటి తాళం పాలగొట్టి బీరువాలోని బంగారం, వెండి, నగదు సుమారు 1,50,000 రూపాయల వరకు చోరీ జరిగిందని బాధిత బంధువులు తెలిపారు. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.